రైతుల కోసం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కీలక నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. ఉల్లికి క్వింటాలుకు 1200 రూపాయల చొప్పున మద్దతు ధర ప్రకటించారు. వెంటనే అధికారులు 1200 రూపాయలు క్వింటాలుకు చెల్లించి ఉల్లి కొనుగోలు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. రైతులు నష్టపోకుండా, వినియోగదారులు ఇబ్బంది పడకుండా చర్యలు తీసుకోవాలని, ధరల స్థిరీకరణ కోసం వేర్ హౌసింగ్ సదుపాయం కల్పించాలని సూచించారు. సీఎం ఆదేశాల మేరకు మార్క్ఫెడ్ ద్వారా రాష్ట్రంలో ఉల్లి సేకరణ మొదలైంది. కర్నూలు మార్కెట్లో క్వింటాల్కు 1200 రూపాయల చొప్పున ప్రభుత్వం ఇప్పటి వరకు 1694 టన్నుల ఉల్లిని సేకరించింది. దీంతో రైతులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. మండలం మిర్చి యార్డుకి ఉల్లిపాయ యార్డుకి తీసుకొచ్చిన సరుకు తీసుకొచ్చి 3:30కి వచ్చి దింపినా సార్. దింపి కొంచెం చూసుకున్నాం సార్. ఈ టైము మేడం వచ్చి గవర్నమెంట్ వాళ్ళు వచ్చి చూసి కొన్ని ఈరోజు తీస్తామని తీసి ఒక 2 లాట్లు 3 లాట్లు తీసినారు సార్. తీసి 1200 రేట్ అని వాళ్ళు పెట్టినారు సార్. పెట్టి తర్వాత వాళ్ళు కలెక్టర్ కూడా మేడం కూడా వచ్చి రేపు అంతా చూసి ధరలు చూసి పోయినారు సార్. చూసిన తర్వాత వాళ్ళు అదే వెళ్ళిపోయినారు సార్. ఇంకా పొద్దున వచ్చి ఏమన్నారు సార్, ఫారము మామూలు రాసుకునండి అని చెప్పి రాసినారు సార్. రాసిన తర్వాత నాది ఏం రాసిందంటే 515 రూపాయలు నాది రాసినారు సార్. ప్రభుత్వం వచ్చి ఏం చేసిందంటే, లేదు మొత్తం కొనుగోలు అంతా గవర్నమెంటే తీసుకుంటుంది, మీరేం భయపడద్దండి బాబు అని మేడం గారు చెప్పినారు సార్. సర్లే మేడం అని చెప్పి మాది ఇంకా మా సర్కాడు ఉన్నాం సార్. సర్కాడు తర్వాత వచ్చి ఇంకా కాటలోకి వచ్చి సార్. కాటలోకి వచ్చి కింటాలో వేసుకున్నారు సార్. వేసుకుని నాది మొత్తం వచ్చేసి సార్ 56 క్వింటాల 50 కేజీలు సార్ అయింది. అది ప్రభుత్వము 1200 గిట్టుబాటు రేటు, మీరేమి భయపడద్దమ్మా, మనం తీసుకుంటాం, మొత్తం తీసుకుంటాము, వాళ్ళు రాసింది అనికేసి మీరు భయపడారు, మామే తీసుకుంటామని చెప్పినారు సార్. మేడం గారికి, చంద్రబాబు గారికి, బీజీ భారత్ గారికి. గ్రామం యమనూరు మండలం కర్నూలు మార్కెట్కి 130 బస్తాలు వేసుకొని వచ్చినాను. 855 రూపాయలు పోయినవి. ప్రభుత్వం 1200 రూపాయలకి కొనుగోలు చేసినది. గిట్టుబాటు ధర కల్పించినందుకు చాలా సంతోషం రైతులు వ్యక్తం చేస్తున్నారు. మన భరత్ వచ్చినారు. దీనికి ప్రభుత్వం కల్పించినందుకు రైతులు చాలా సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి చాలా ధన్యవాదాలు.